నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం, అందులో 103వ అధ్యాయం అండి. వైశంపాయనుడు అంటున్నాడు, జనమేజయ ఆ తర్వాత పుత్ర వ్యామోహంతో సత్యవతి ధీనురాలై కోడలతో కలిసి విచిత్ర వీరునికి ప్రేత కార్యాలు నిర్వహింపజేసింది. విచిత్ర వీరుడు చనిపోయాడు కదా క్షయవ్యాధితో. దెన్ ఇప్పుడేంటి మరి, శాంతనుడి కొడుకు భీష్ముడికి పెళ్లి పెళ్లి చేసుకొని అన్నాడు. దెన్ సత్యవతి ద్వారా చిత్రాంగదుడు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడనే పేరు గల గంధర్వులతో గొడవపడి అక్కడ చనిపోయాడు. విచిత్ర వీరునికి అంబాలికతో పెళ్ళైంది, కాపురం కూడా చేశాడు, కానీ పిల్లల కలగదు. ఈలోపు ఆయన చనిపోయాడు. కుటుంబం ఇంకా వంశం ఎలాగా? సరే, మొత్తానికైతే ముందు విచిత్ర వీరుని అంత్యక్రియలు చేశారు. కోడలను మేటి యోధుడైన భీష్ముడిని ఓరడించింది. మహానుభావురైన ఆమె ధర్మాన్ని, తన మాతృవంశాన్ని, పితృవంశాన్ని మనసులో ఉంచుకొని భీష్ముడితో ఇలా అన్నది, కౌరవ వంశజుడు, కీర్తిమంతుడు, ధర్మాసక్తుడైనటువంటి శాంతనునకు పిండము, కీర్తి, వంశాభివృద్ధి అన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి నిశ్చితం, సత్యవచనంలో ఆయుర్వృద్ధి నిశ్చితం. అదేవిధంగా నీవు ధర్మబద్ధుడు అనుట కూడా నిశ్చితం. ధర్మాగ్ని నీకు ధర్మాలన్నీ తెలుసు, ధర్మ సూక్ష్మాలు తెలుసు, ధర్మ విస్తృతి తెలుసు, వివిధ వేదాలు వేదాంగాలు నీవు చక్కగా ఎరుగుదువు. అంటే భీష్ముడిని ఒప్పిస్తుంది అన్నమాట. నాయన, వంశం ఎండైపోతుంది, ఇక అంతా నీ చేతులు, మిగిలిన మగాడివి నువ్వే. అంబాలిక వచ్చేసి భర్త చనిపోయి ఉన్నారు, ఇక నువ్వు పెళ్లి చేసుకో అన్నట్టుగా చెప్తుంది. అది ధర్మమే అని చెప్తుంది. నీ ధర్మబద్ధత, కులాచార పరిపాలనము నేను గమనిస్తూనే ఉన్నాను. ఇబ్బంది కలిగినప్పుడు శుక్రాచార్య, బృహస్పతుల వలె కర్తవ్య నిర్ణయం చేయటంలో నీవు మేటివి. కాబట్టి ధర్మాజ్ఞ శ్రేష్ఠ, నీ మీద గట్టి నమ్మకంతో నిన్నొక పనికి వినియోగించబోతున్నాను. ముందు దానిని విని ఆపై ఆచరింపవలసినది. పురుష శ్రేష్ఠ, నా కొడుకు నీకు తమ్ముడైన విచిత్ర వీరుడు పరాక్రమవంతుడేగాక నీకు ఇష్టమైన వాడు. చిన్నప్పుడే సంతానం లేకుండానే మరణించాడు. నీ సోదరుని భార్యలు కాశీరాజు కుమార్తెలు మంచివారు, రూప యవ్వనాలు గలవారు, సంతానాన్ని కోరుతున్నవారు కూడా. మహాబాహు, మన వంశాభివృద్ధికై నా ఆజ్ఞతో వారి యందు సంతానాన్ని పొందు. ఇది ధర్మబద్ధమైన కార్యమే. అంటే అంబాలికకి నీ వల్ల పిల్లలు పుట్టారని ఆయన అంటే ఇక వారిని పెళ్లి చేసుకోమని అంటుంది ధర్మబద్ధంగా అన్నట్టు. రాజ్య పట్టాభిషేకం చేసుకో, భారత ప్రజలను పరిపాలించు, ధర్మానుసారంగా పెండ్లి చేసుకో, పితరులను నరకంలో పడవేయవద్దు. తల్లి మిత్రులు ఆ రీతిగా పలుకగా పరంతపుడు ధర్మాత్ముడైనటువంటి ఆ భీష్ముడు ధర్మానుకూలమైన సమాధానం ఇలా ఇచ్చాడు. అమ్మా, నీవు చెప్పినది ధర్మబద్ధమే, సందేహమేమీ లేదు. కానీ నేను పట్టాభిషేకం చేసుకొనను, ఎప్పుడు వివాహం కూడా చేసుకొనను. రాజ్య స్వీకారం, సంతానోత్పాదానం ఈ 2 విషయాలలో నేను చేసిన తీవ్ర ప్రతిజ్ఞ నీకు తెలుసు. నీకు శుల్కంగా ఇవ్వటానికి ఈ విషయంలో జరిగిందంతా నీకు తెలుసు. ఆ ప్రతిజ్ఞలను పాటించడానికే మరొకసారి నా నిర్ణయాన్ని చెప్తున్నాను. 3 లోకాల ఆధిపత్యాన్ని అయినా, దేవతా సామ్రాజ్యాన్ని అయినా, ఈ 2టిని మించిన దేనినైనా వదలగలను గాని సత్యాన్ని మాత్రం ఎప్పుడూ విడనాడను. భూమి గంధాన్ని వదిలిపెట్టవచ్చు, నీరు రుచిని వేడవచ్చు, తేజస్సు రూపాన్ని కోల్పోవచ్చు, గాలి స్పర్శను విడనాడవచ్చు, సూర్యుడు వెలుగును, అగ్ని వెడిని విడనాడవచ్చు, ఆకాశ శబ్దగుణాన్ని వదిలిపెట్టవచ్చు, చంద్రుడు చల్లదనాన్ని విడనాడవచ్చు, వృత్తుడు పరాక్రమాన్ని విడిచిపెట్టవచ్చు, యమధర్మరాజు ధర్మాన్ని వదిలివేయవచ్చు. కానీ నేను ఏ రీతిగా కూడా సత్య పరిత్యాగానికి సిద్ధపడను. లోక వినాశనం ఏర్పడినా, నాకు అమరత్వం సిద్ధించినా, 3 లోకాల ఆధిపత్యము లభించినా నేను నా ప్రతిజ్ఞను విడనాడను. తేజస్ సంపద గల భీష్ముడు ఆ విధంగా పలుకగా సత్యవతి ఇలా అన్నది, సత్య పరాక్రమ, నీ సత్యనిష్ఠత తెలుసు నాకు. నీవు తలుచుకుంటే నీ తేజస్తో మరో 3 లోకాలను సృష్టించగలవు, అది తెలుసు. నా కోసమే నీవు చేసిన ఆ సత్య భాషను కూడా తెలుసు. నా కోసమే కదయ్యా మీ నాన్నకి ఇక నన్ను ఇచ్చి పెళ్లి చేయించాలని, నువ్వు ఇక పెళ్లి చేసుకోనని, పిల్లల కనని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా, తెలుసు అది. కానీ ఆపద్ధర్మంగా భావించి నీవు ఈ రాజ్యభారాన్ని వహించు. ఇక ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు, నా మాట విను అంటుంది. ఇక నీ వంశ పరంపర నశించిన రీతిగా, ధర్మ పరాభవం కలిగిన రీతిగా నీ మిత్రులందరూ మెచ్చుకునేటట్లుగా నీవు ఆచరించు. పుత్రకాంక్షతో దీనంగా ధర్మ విరుద్ధంగా మాట్లాడుతున్న సత్యవతితో భీష్ముడు మరల ఇలా అన్నాడు, మహారాణి, ధర్మాన్ని పరిశీలించు, అందరినీ నాశనం చేయవద్దు. క్షత్రియుడు సత్యభ్రష్టుడు కావటం ఏ ధర్మ పద్ధతిలో కూడా నప్పదు. మహారాణి, శాంతను మహారాజు సంతతి కూడా భూలోకంలో అక్షయంగా నిలవగల సనాతన క్షాత్ర ధర్మాన్ని చెబుతాను.
దానిని విని ప్రాజ్ఞులైన పురోహితులతోనూ ఆపద్ధర్మ విషయంలో నేర్పరులైన వారితోనూ సంప్రదించి లోకాచారాన్ని కూడా గమనించి నిశ్చయించుకో. నేనుగా చేసుకుని తల్లి, ఇక ఆల్టర్నేటివ్ ఏముంది అన్నది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాడు. ఇక భీష్ముడు ఇలా అంటున్నాడు, అమ్మ, భరత వంశంలో మరల సంతాన వృద్ధికి ఉపాయాన్ని చెబుతాను విను. గుణవంతుడైన బ్రాహ్మణుని ఎవరినైనా సరే ధనమిచ్చి నియమించు. ఆయన విచిత్ర వీరుని భార్యలందు సంతానాన్ని కంటాడు. పూర్వకాలం ఎలా ఉండేదంటే, రాజు మరణించాడు, ఆ భార్యకి వేరొక పెళ్లి చేయలేరు, లేదు వద్దనుకున్నారు. అప్పుడు పిల్లలు అలా అన్నప్పుడు నియమ నిష్టలతో సత్యవంతుడైనటువంటి సత్వగుణ సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని నియమించి అతను ఒప్పించి అతనితో కాపురం చేపిస్తారు. పిల్లలు పుట్టేంత వరకే, పిల్లలు పుట్టాక ఇంకా అతని దారి అతనిదే. పిల్లలు పుట్టాక ఆ పిల్లలు ఆ రాజు ఇంకా అదంతా వేరే కథ, ఆ పిల్లలు ఆ రాణి లైక్ వీళ్ళంతా. సో అలా నీవు ఒక బ్రాహ్మణుని నియమిద్దాం, అతని ద్వారా అంబిక అంబాలికలకి పిల్లలు పుడతారు. అప్పుడు సత్యవతి నవ్వుతున్నట్లుగా సిగ్గుపడుతూ మాటలు కూర్చుకుంటూ భీష్ముడితో ఇలా అంది. ఆ మాటలలో కొంత సంకోచం కూడా ఉన్నది. మహాబాహు, భారత, నీవు చెప్పినది సత్యమే. నీ మీద ఈ నమ్మకంతో మన వంశాభివృద్ధి కోసం నీకు ఒక మాట చెబుతున్నాను. అటువంటి ఆపద్ధర్మాన్ని పరిశీలించి ఆ మాట నీకు చెప్పక నేను ఉండలేను. నీవే మన వంశంలో ధర్మాత్ముడవు, నీవే సత్యస్వరూపుడవు, ఉత్తమ గతివి కూడా. కాబట్టి నా మాట విని ఆపై కర్తవ్యాన్ని నిర్ణయించుకో. సో అదేది నీవే చేయవయ్యా అంటుంది. వసు మహారాజు పేరు నీవు విని ఉంటావు. పూర్వం ఆ మహారాజు శుక్రాన్ని ఒక చేప గర్భంలో భరిస్తే నేను జన్మించాను. పరమ ధర్మాత్ముడైన దాసరాజు మా అమ్మను నీటి నుండి పట్టి నన్ను బయటకు తీశాడు. నన్ను ఇంటికి తీసుకుని పోయి కూతురుగా చేసుకున్నాడు. ఆ ధర్మాత్ముని నౌకనే నేను ధర్మార్థం నడుపుతుండేదానిని. దాసరాజు యొక్క నౌక ఏదైతుందో పడవ నడపడం అన్నట్టు నేను నడుపుతూ ఉండేదాన్ని. అప్పుడే నాకు యవ్వనం ఆరంభమైంది. ఒకరోజు నావపై నేనున్న ఆ సమయంలో ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు, ధీమంతుడు, మహర్షి అయిన పరాశరుడు యమునా నదిని దాటడానికి పడవనెక్కాడు. నేను యమునను దాటిస్తుండగా కామార్తుడైన ఆ మునిశ్రేష్ఠుడు నా దగ్గరకు వచ్చి మధుర వచనాలతో తన జన్మను వంశాన్ని తెలిపాడు. నేను దాససూత్రుని కూడా తెలిపాను. తండ్రి భయం ఒక పక్క, మహర్షి శాప భయం మరో పక్క. అప్పుడు ఆ మహర్షి దుర్లభమైనటువంటి వరాలనిచ్చి నన్ను ప్రోత్సహించాడు. నేను తిరస్కరించలేకపోయాను. నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్తో లొంగదీసుకున్నాడు. లోకాన్నంతా చీకటిలో ముంచి నావలోనే నన్ను కలిశాడు. అంతకుముందు నా దగ్గర చేపల కంపు కొడుతుండేది. ఆ ముని దానిని పోగొట్టి నాకు దివ్య పరిమళాన్ని ఇచ్చాడు. యోజన గంధి అంటారు, యోజన వరకు పరిమళం వస్తుండే దీని ఎక్కడ ఉంటే. ఎలా ఏంటంటే అంతకుముందు చేపల కంపు కొడుతూ ఉండే ఆమె దగ్గర. దానిని ఈ పరాశరుడు పోగొట్టి ఆ రకం వరమిస్తాడు. పగలు నీతో కలవలేనయ్యా అంటాడు. అప్పటికప్పుడు మొత్తం రాత్రిగా చేసేస్తాడు. ఆ పడవలోనే ఆమెతో సుఖం అన్నట్టు అనుకోవచ్చు, లేదా బయట అన్నట్టు అనుకోవచ్చు. ఏమేం చెప్పింది ఇక్కడ, నావలోనే నన్ను కలిశాడు. నిజం, పడవలోనే ఆమెతో శృంగారం అన్నట్టు చేశాడు పరాశరుడు. ఆ తర్వాత ఆ ముని యమునా ద్వీపంలోనే నా కారణం కలిగిన గర్భాన్ని వదిలిపెట్టి మరలా కన్యగానే మిగిలిపోతామని అన్నాడు. సో నా గర్భం వచ్చింది. ఆ యమునది ఆ ద్వీపం ఏదైతే ఉందో నది పక్కన లేదా నది మధ్య ద్వీపంలో నాకు బిడ్డ పుట్టగానే దెన్ ఇక ఆయన ఏమన్నాడు, నువ్వు కన్యగానే ఉంటావు, నీ కన్యత్వం పోలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ గర్భం నుండి మహాయోగి మహారుషి అయినటువంటి పరాశరుడు జన్మించాడు. నేను కన్యగా ఉన్నప్పుడే పుట్టిన ఆయనే ద్వైపాయనుడు. అతనే వ్యాస మహర్షి, వ్యాసుడు. పూజ్యుడైన ఆ మహర్షి తపశక్తితో 4 వేదాలను విభజించి లోకంలో వ్యాసత్వాన్ని పొందాడు. నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణత్వాన్ని కూడా పొందాడు. అందుకే ఆయన కృష్ణ ద్వైపాయనుడు అంటారు. సత్యవాది, సమాస్తకుడు, తపస్వి, పాపరహితుడైన ఆ మహాత్ముడు పుట్టగానే తండ్రితో పాటు వెళ్ళిపోయాడు. సాటి లేని వెలుగుగల ఆయనను నీవు పట్టుబట్టి నియమిస్తే ఆయన విచిత్ర వీరుని భార్యలో మంచి సంతానాన్ని కనగలడు. ఆపద వచ్చినప్పుడు నన్ను తలుచుకోమని ఆ పరాశరుడు దట్ మీన్స్ వ్యాసుడు అక్కడ నాతో పలుకున్నాడు. కాబట్టి నీకు ఇష్టం మీద నేను ఆయనను తలుచుకుంటాను. సరేనయ్యా, నువ్వు అన్నట్టు ఒక గొప్ప బ్రాహ్మణుని కావాలన్నావు కదా, వ్యాస భగవానుడు ఉన్నాడు, అతను నా కొడుకే. దట్ మీన్స్ ఇప్పుడు అంబిక అంబాలికలు వరుస అవుతాడు. అతను పిలుస్తా, తలుచుకుంటా వస్తా అన్నాడు. అతను అడుగుదామని చెప్పేసి అంటుంది. సో వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.